ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఆలయం నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కార్తవీర్యార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం అరణ్యానికి బయలుదేరి అవిశ్రాంతంగా వేటాడిన పిదప అలసిపోయి చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న ధేనువు సహాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజపరివారానికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడుగుతాడు. అందుకు తిరస్కరించిన జమదగ్ని మహామునిని సంహరించి ఆ ధేనువును తీసుకుని వెళ్తాడు కార్తవీర్యార్జునుడు. ఆ విషయం తెలుసుకున్న జమదగ్ని తనయుడు అయిన పరశురాముడు తన పరశువుతో కార్తవీర్యార్జునుని సంహరించి 21 మార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ క్షత్రియ సంహారం అనంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిదైన 108వ శివలింగం ఈ చెరువుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగుతుందని, కలియుగాంతం వరకు తాను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పాడు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ సాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వరాలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. రామలింగేశ్వరుని ఊర్ధ్వ భాగాన పరశురాముడు గండ్రగొడ్డలతో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామిని అంటారు. కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇది హైదరాబాద్ నల్గొండ రహదారిపై నార్కట్పల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రణమామి సదా శివలింగం.